ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. రమారమి ₹1.5 కోటి పెట్టి ఒక న్యూస్ పేపర్లో, ఏ విధంగా అన్ని న్యూస్ పేపర్స్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎక్స్, వై, జెడ్ ₹1,00,000 వెచ్చించి ఇలా అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ప్రచారం చేసుకుంటాం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం. అది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అనేది నేను చూపిస్తాను. ఈ సుప్రీంకోర్టుకు వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అడ్వర్టైజ్మెంట్లకి డబ్బులు కడుతుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నుంచి డబ్బులు కడుతున్నారా, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల్లో నుంచి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేసి వచ్చిన నారా లోకేష్ గారు డబ్బులు కడుతున్నారా తెలియాలి. ఈ మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఈ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఎవ్రీడే వేస్తున్నారా? ఈనాడైనా క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో ఈనాడైతే నాకు తెలిసి కమర్షియల్గా ఒక ఊరికే పేపర్ అయితే వెయ్యదు. నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు ఫోటోలు వేసుకున్నందుకు మరి ఎవరు డబ్బులు కడుతున్నారో తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు కడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎలా కడుతుంది? నేను, నువ్వు, ఇంకొకళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల్లో నుంచి, బడ్జెట్లో నుంచి, మనం కట్టినటువంటి పన్నుల్లో నుంచి వచ్చే డబ్బులతోటి ఈనాడు కంపెనీకి పే చేస్తుంది. ఇప్పటికీ రమారమి నాకు తెలిసినంత వరకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో రమారమి ఈనాడు పత్రికకి రమారమి ₹250 కోట్ల దోచిపెట్టారనేటువంటిది ఒక ప్రాథమికమైన సమాచారం అది. సో ఈ 18 నెలల కాలంలో ₹200 కోట్ల దోచిపెడితే దిగిపోయేలోపు రమారమి ₹1,500 కోట్ల ఈనాడికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో, వాడి తొక్క తీసి 2029లో లోపల వేయటం మాత్రం ఖాయం. మొక్కజొన్న కండే అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు, టమాటా రైతుకి మద్దతు ధర ఉండదు, తర్వాత పత్తి రైతుకి మద్దతు ధర ఉండదు, మిర్చి అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు, రాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతుకి మద్దతు ధర ఉండదు. సో సకాలంలో రావాల్సినటువంటి పెన్షన్స్ రావు, సకాలంలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలుపరచరు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఆరోగ్యశ్రీకి డబ్బులు రాక, హాస్పిటల్లో వైద్యం ఆఫ్ చేశారు, పిల్లలకి స్కాలర్షిప్లు రాక నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రైవేట్ కాలేజీలో పిల్లల్ని అడ్మిషన్స్లోకి రానివ్వట్లేదు. ఇవన్నీ కెప్టేస్తాయి. ఇవన్నీ పక్కకు పడేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 1 నిమిషం యోగాకి ₹350 కోట్ల. ఎక్కడికి వెళ్తారో తెలీదు, బార్షెట్స్ వెళ్తారో తెలీదు, సింగపూర్ వెళ్తారో తెలీదు, బాలి వెళ్తారో. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కడుతున్నారు? ప్రతి అధికారి గుర్తుపెట్టుకోవాలి.